నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. టార్గెట్ జగన్, టీడీపీకే నష్టం. దశాబ్దాల తర్వాత టీటీడీ ఉద్యోగుల ధర్నా. ఢిల్లీ యాత్ర బాబు సామర్థ్యం ఇవాళ తేలుతుంది. టీడీపీని ఓడించండి పిలుపు ఇవ్వనున్న జగన్. పెన్ డ్రైవ్ లో పవన్ గుట్టు ఉందా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి నేతలు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. వరుసగా ఆయన జనంలోకి వెళ్లడం, పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో సహజంగానే కూటమికి రుచించడం లేదు. విజయవాడలో వంశీని చూడడానికి, అలాగే గుంటూరు మిర్చి యార్డుకు రైతులతో మాట్లాడడానికి వెళ్లిన సందర్భంలో జగన్ను జనం చుట్టుముట్టారు. ఈ జన సందోహాన్ని చూసిన ముఖ్యంగా టీడీపీ నేతలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. అందుకే జగన్పై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేస్తున్నారు. జగన్కు పిచ్చి పట్టిందని, మంచి వైద్యులకు చూపించి మందులు వాడాలని జగన్ సతీమణికి ఓ మహిళా మంత్రి మరోసారి విన్నవించడం గమనార్హం. జగన్ సంధించిన ప్రశ్నలకు కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని చూస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదని అర్థమవుతోంది. ఇలాగైనా జగన్ను జనంలోకి రాకుండా అడ్డుకట్ట వేయొచ్చనేది టీడీపీ ఎత్తుగడ. కానీ జగన్ ఇలాంటివన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. తనకొస్తున్న జనాదరణ ఆయనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం పర్యటనకు వెళ్తున్నారు. ఇకపై ఏదో ఒక పేరుతో ఆయన జనంతోనే ఉండనున్నారు. జగన్ మాస్ లీడర్. జనం ఎప్పుడూ జగన్తోనే ఉన్నారు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు జగనే జనానికి దూరం అయ్యారు. జనం ఎప్పుడూ జగన్ను వద్దనుకోలేదు. కనీసం జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదని, కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని టీడీపీ నేతలు వెటకరిస్తున్నప్పటికీ రాజకీయంగా ఆయనంటే బయటికి చెప్పలేని భయమేదో టీడీపీని వెంటాడుతోంది. అందుకే జగన్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్కు అంత సీన్ లేదని టీడీపీ నమ్ముతుంటే ఆయనపై ముప్పేట దాడి చేయాల్సిన అవసరం లేదు. కానీ అలా ఉండడం లేదు కదా. దశాబ్దాల తర్వాత టీటీడీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట ఉద్యోగులు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగి కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో మహాద్వారం వద్ద ఉద్యోగి బాలాజీని బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దూషించడంపై ఉద్యోగులు భగ్గుమన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడి కామెంట్స్ను నిరసిస్తూ పరిపాలనా భవనం వద్ద ధర్నాకు దిగడం గమనార్హం. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ తక్షణం క్షమాపణ చెప్పాలి. టీటీడీ ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. టీటీడీలో అనవసర సరఫరా, అలాగే బదిలీలను రద్దు చేయాలి. తదితర ఫ్లెక్సీలను చేతపట్టుకుని ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ ఉద్యోగులు ఇలా ఆందోళనకు దిగడం దశాబ్దాలు అవుతోందని రిటైర్డ్ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగుల విషయంలో పాలక మండలి సభ్యుల తీరు ఏ రీతిలో ఉందో ఉద్యోగుల ధర్నానే నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పదవీ స్వీకార ప్రమాణానికి ఎన్డీఏ కూటమిలోని రెండో అతిపెద్ద పార్టీ అధినేతగా ఆయన హాజరవుతారు. గురువారం పూర్తిగా ఢిల్లీలోనే గడుపుతారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి వివిధ అవసరాల నిమిత్తం కేంద్ర మంత్రుల సహకారాన్ని కోరుతారు. అయితే రాష్ట్రంలో మిర్చి రైతులు నష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ యాత్ర కీలకంగా మారుతోంది. ఢిల్లీ పర్యటన ముగిసేలోగా వాడిపోయిన మిర్చి రైతుల మొహాల్లో కాస్త ఊరట నింపే ఆశాజనకమైన ప్రకటనను చంద్రబాబు నాయుడు సాధిస్తారా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్లో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ బరిలో ఉంది. కానీ వైసీపీ ఎన్నికల నుంచి తప్పుకుంది. టీడీపీ, పీడీఎఫ్ మధ్య పోరు హోరాహోరీని తలపిస్తోంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ ఎన్నికల్లో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీని ఓడించాలని వైసీపీ పిలుపు ఇవ్వనుంది. బహుశా 1-2 రోజుల్లో వైఎస్ జగన్ పేరుతో టీడీపీని ఓడించాలనే పిలుపు రానున్నట్లు ఆ పార్టీ పెద్దల ద్వారా తెలిసింది. పరోక్షంగా పీడీఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించాలని వైఎస్ జగన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వనున్నారు. దీంతో టీడీపీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై మహిళల వేధింపులకు సంబంధించి తీవ్ర ఆరోపణలు, పార్టీకి చెడ్డ పేరు వచ్చినా తగిన చర్యలు తీసుకోలేదు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధించిన రహస్యాలు కిరణ్ రాయల్ పెన్ డ్రైవ్లో భద్రంగా దాచుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు, కార్యకర్తల్లో ఉంది. అందుకే కిరణ్పై కఠిన చర్యలకు జనసేనాని వెనుకాడుతున్నారనే చర్చకు తెరలేచింది. బాధిత మహిళ లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనతో పవన్ కళ్యాణ్కు సంబంధించిన రహస్యాలు పెన్ డ్రైవ్లో ఉన్నట్టు కిరణ్ చెప్పాడని పేర్కొన్నారు. అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా. ఎవరిని చూసుకొని అంటే
అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం. నోట్ చేసుకోండి, మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీకి సంబంధించిందని కాదు. నేను అక్కడి నుంచే చెప్పా, ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడిని తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు దీంతో పెన్ డ్రైవ్లో ఏముంది? వ్యక్తిగత రహస్యాలు ఏమైనా ఉన్నాయా? అందుకే పవన్ భయపడి చర్యలు తీసుకోలేదా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. మహిళలను వేధిస్తే ఎంతటి వాళ్ళనైనా క్షమించేది లేదని హెచ్చరించే పవన్ తిరుపతి జనసేన ఇన్ఛార్జి విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏ పెన్ డ్రైవ్లో ఏ రహస్యం దాగి ఉందో అనే చర్చకు తెరలేచింది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.